ఒకానొక సందర్భంలో ఆంధ్రప్రదేశ్ అనేసరికి గాంజా హబ్ అని లేకపోతే డ్రగ్స్ హబ్ అని మాట్లాడుకునే సందర్భం. అదేవిధంగా ఎక్కడైనా గాంజా దొరికింది, డ్రగ్స్ దొరికినాయి అంటే పక్క రాష్ట్రాల్లో ఉన్న డీజీపీలు కూడా ప్రెస్ మీట్లు పెట్టి ఇదంతా కూడా హారిజన్ ఆంధ్రప్రదేశ్ నుంచే వస్తుంది, గాంజా అంటే ఆంధ్రప్రదేశ్ ఉత్తరాంధ్ర నుంచి ఎక్కువగా వస్తుంది అని చెప్పుకునే పరిస్థితి నుంచి ఈరోజు ఏదైతే ఏజెన్సీ ప్రాంతం అరకు, పాడేరు అటువంటి ప్రాంతాలు గాంజా హబ్గా మారాయి అనుకున్న పరిస్థితి నుంచి ఈరోజు తిరిగి కాఫీ బ్రాండ్గా ఈరోజు తీర్చిదిద్దగలిగే పరిస్థితి తీసుకొచ్చామంటే ఈరోజు అరకు అంటే ఒక కాఫీ గుర్తొచ్చే విధంగా తయారు చేసుకున్నామంటే ఈరోజు శక్తి వంచన లేకుండా ఈగల్ టీం, అదేవిధంగా డిపార్ట్మెంట్, ఈరోజు గవర్నమెంట్ కలిసి పనిచేసింది ఈరోజు. ఎందుకంటే చాలా గర్వంగా చెప్పగలం. ఈరోజు మీరు అబ్జర్వ్ చేసుకుంటే ఈరోజు అరకు అనేసరికి కాఫీ గుర్తొచ్చింది. ఈరోజు పార్లమెంట్ లాంటి ఉన్నతమైన స్థానాల్లో కూడా అరకు కాఫీని ప్రమోట్ చేయటం, ప్రపంచంలోనే కూడా కొన్ని అవుట్లెట్స్లో అరకు కాఫీని ప్రమోట్ చేయటం అంటే ఒక ఇమేజ్ని డెవలప్ చేయాలి. అరకు, పాడేరు ఏజెన్సీ అనేసరికి గాంజా తోటలు పెంచుతారు అనుకున్న దృక్పథం నుంచి ఈరోజు కాఫీ తోటలు, మంచి కాఫీ ఉంటుంది, మంచి అరోమా కలిగే కాఫీ మనకి లభిస్తుంది అన్న పొజిషన్కి ఈరోజు మేము తీసుకురాగలిగామంటే ఇది మేమైతే ఒక మంచి ప్రతిఫలం మాకు అందింది అని మేము చెప్పగలం.